స్టూడెంట్ని. ప్రజెంట్ ఏపీ పొలిటికల్స్ పైన ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. మీరు ఉండేది ఆంధ్రాలోనేనా? అవునండి. మీ జిల్లా పేరేంటి సార్? ఆ? జిల్లా పేరేంటి సార్? ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఎన్టీఆర్. ఓకే, కృష్ణా డిస్టిక్. ఎన్టీఆర్ కృష్ణా. సార్ మీ నియోజకవర్గం పేరేంటి సార్? మైలవరం. మైలవరం. మీ మండలం పేరేంటి సార్? ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం. ఓకే సార్, మీరు రూరల్ ఏరియాలో ఉంటారా, అర్బన్ ఏరియాలో ఉంటారా సార్? గ్రామీణ ప్రాంతంలో ఉంటాం. పట్టణ ప్రాంతం. గ్రామీణ అంటే పట్టణం అంటారు. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు సార్. ఓకే, గ్రామీణ ప్రాంతం. సార్ మీ వయసు చెప్పగలరా? వయసు అవసరమా? వయస్సు. అదే వయస్సు అవసరమా? అవును సార్. నేను చెప్పను. ఓకే సార్. సార్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ జరిగినప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేశారు సార్? టీడీపీ, వైసీపీ, బీజేపీ? అది కూడా చెప్పాలా? అవును సార్. వైసీపీ. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా మళ్ళీ మీరు వైసీపీకి వేయాలనుకుంటారా లేదా వేరే పార్టీకి వేయాలనుకుంటారా సార్? ఆలోచించి చేస్తామమ్మా అప్పటికి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే వైసీపీకి వేయాలనుకుంటారా, టీడీపీకి వేయాలనుకుంటారా సార్? వీళ్ళందరినీ తీసేసి నన్ను సీఎం చేస్తే బాగుంది, వీళ్ళకి అందరికంటే నేనే మంచిగా చేస్తాను అనేది నా అభిప్రాయం. ఈ పనికి వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారు, నన్ను చేస్తే బాగుంటది అనేది నా ఆలోచన. అంటే వేరే పార్టీస్కి వేస్తా అంటున్నారా సార్, వీళ్ళకి కాకుండా? నాకు వేరే పార్టీకి కాదు, నాకు సీఎం చేస్తే నేనే ఓటేసుకుందామని అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ కూటమికి ఓటేస్తారు సార్ మీరు? ఇండియానా, వైఎస్ఆర్సీపీ? కూటమి అయితే నా కూటమికి, నా కూటమి, నా భార్య కూటమికి వేస్తాను. ఓకే సార్, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మీరు తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు సార్? నారా లోకేష్ గారినా, జగన్? నేనే అని చెప్తున్నాను కదమ్మా, నన్నే సీఎం చేస్తే నా ఓటు నేను వేసుకుంటాను.